ఇక్కడ మళ్ళీ ఒకటే విషయం మనం ఫాలో అవుదామండి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అది జరిగిందా జరగలేదా, రేపొద్దున వాళ్ళు వచ్చి ఇంకొక వర్షన్ చెప్పేసి లేదు లేదు నేను మామూలుగా వెళ్తుంటే వాళ్ళే తాగొచ్చి నన్ను కొట్టారు, అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను, ఇట్లా ఏమైనా చెప్పొచ్చు. కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నది తప్పండి. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక వ్యక్తి వెళ్ళి, సోయలేని వ్యక్తి వెళ్ళి పోలీసు వాళ్ళకు చెప్పడం ఏంటి, వీళ్ళపైన గంజాయి కేసులు పెట్టండి అది ఇదని. అంటే ఇవి మామూలు రాజ్యాంగంలో అయితే మనం చూడలేమండి ఇటువంటి చట్టాలు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒకవేళ అతను తాగుబోతు వచ్చి చెప్పేది వింటున్నారు అంటే అది కేవలం ఎర్రబుక్ రాజ్యాంగానికే సాధ్యం. మామూలు మన రాజ్యాంగంలో అంటే ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు అతన్ని ఏమనకుండా వదిలిపెట్టారంటే పోలీసు వాళ్ళని ఏం చేయాలంటే మన భారతీయ న్యాయ సంహితలో కూడా ఉండదేమో ఏ సెక్షన్ పెట్టాలని. అంటే ఇవన్నీ కొత్తవి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎర్రబుక్ రాజ్యాంగంలో మనం చూస్తున్నాం. ఇంకా ఇప్పటికీ వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా కొనసాగుతున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. అంటే ఇంకా చట్టాల్ని ఇంత ఓపెన్గా మా చేతుల్లోకి తీసుకుంటాము, మేము ఏదైనా చేస్తాము, మేము మా ఇష్టారీతిన వ్యవహరిస్తాము అని ఇక్కడ మాట్లాడడము అసలు ఇంకా దేనికి సంకేతం అండి. ఇక్కడ నేను చదువుకోని వాళ్ళని నేను ఎక్కడ అగౌరవంగా మాట్లాడట్లేదండి. చదువుకోని వాళ్ళకు కూడా చాలా తెలివితేటలు ఉంటాయి, విజ్ఞానం ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉంటుంది. వాళ్లకు అవకాశాలు లేక కొన్ని అవకాశాలు వచ్చినా వాళ్లకు కుదరక కూడా కొందరు విద్యను మధ్యలోనే ఆపేసి ఉండొచ్చు. నాకు చదువు లేని వాళ్ళంటే నాకు ఎక్కడ కూడా అగౌరవం అయితే లేదు. కానీ అన్ని అవకాశాలు ఉండి చదువుకునే ఆ సౌకర్యం ఉండి కూడా కొందరు చదువుకోకుండా వెధవల్లాగా తయారవుతుంటారు. వాళ్ళు ఏ పని బాట లేక ఏదో 4 వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి చెత్త ప్రోగ్రాములు చేసుకుంటూ, దేనికైనా వ్యూస్ వస్తాయండి ఇప్పట్లో యూట్యూబ్లో. ఎందుకంటే ఒక 50-60% నువ్వు ఏం చెప్తున్నావు, మసాలా ఉందా లేదా, దాంట్లో ఏదైనా వింత విశేషాలు ఉన్నాయా లేదా అని చూసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో అటువంటి వ్యూస్ తెచ్చుకొని ఇంకా మన దరిద్రానికి దౌర్భాగ్యానికి కిరాకార్పి అనేవాడు, ఈ సీమరాజు అనేవాడు, ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడు, వాళ్ళు సమాజానికి శుద్ధులు చెప్పే వాళ్ళంటే పరమ అసహ్యంగా ఉంటుందండి, దరిద్రంగా ఉంటుంది. లైక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు వచ్చేసి సమాజానికి నీతులు చెప్పే వాళ్ళ అనేది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదో వాడు 4 సంచలన మాటలు చెప్పాడు కదని ఎగేసుకుంటూ పోయి వాడి వీడియోలు చూస్తే వాడేమనుకుంటాడు, నేను చెప్పేది నిజమే, ప్రపంచానికి నేను చదువు చెప్పగలను అని చెప్పి వాడు ఇట్లే బిహేవ్ చేస్తాడు. తిరుపతి లడ్డూలో రోజా కొవ్వు కలిసింది, ఎందుకంటే రోజా పంది కాబట్టి పంది కొవ్వు అంటే రోజా కొవ్వే అని చెప్పి కిరాకార్పి అనేవాడు ఒక మహిళ గురించి, ఒక మాజీ మంత్రి గురించి మాట్లాడాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. తప్పు వాడిదా, సమాజంగా మనం తప్పు చేస్తున్నామా? వాడికి మళ్ళా ఇప్పుడు TV5లో వాడికి ఏదో మాట్లాడే స్పేసు, వాడికి ఒక ఛానలు, వాడు సమాజానికి నీతులు చెప్తాడంట. ఈ సీమరాజు అనేవాడి పేరు చంద్రకాంత్ చౌదరి అంట, వాడు కూడా సమాజానికి నీతులు చెప్తాడంట. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆడవాళ్ళని అగౌరవంగా మాట్లాడే ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడు నీతులు చెప్తాడంట. ఇప్పుడు కింద ఎవరు కామెంట్స్ పెట్టక, నాకు అసహ్యంగా అనిపిస్తుంది. నేను ముందే చెప్తున్నా అవతల వాళ్ళకే, మీ పార్టీలో వాళ్ళు చేయలేదా వీళ్ళు ఎవరు చేసినా తప్పే. నేను ఎవరిని మా పార్టీ వాళ్ళని వెనకేసుకురావట్లేదు, నేను ఎంకరేజ్ కూడా చేయట్లేదు. నేను చాలాసార్లు చెప్పా ఇవి తప్పు. అండ్ ఆల్సో పొలిటికల్ ఫీల్డ్ అనేదండి, నాకు రాజకీయాలంటే ఇష్టమే, రాజకీయాల మీద నాకు కూడా మంచి అవగాహన ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, అది ఎప్పటికైనా ఉంటుంది, అది ఒక మహాసముద్రం. కానీ ఏమీ పని లేని పనికిరాని ఎప్రాసి ఎదవలకు, దద్దమ్మలకి, దరిద్రులకు, అడ్డదారిలో డబ్బులు సంపాదించిన వాళ్ళకి, టీ కప్పుకు టికానా లేనోడు కూడా రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో చోటో ఉన్న పలంగా శ్రీమంతుడయ్యి వాడు ఏం చేయాలో అర్థం కాక అటువంటి వాళ్ళందరికీ రాజకీయం అన్నది నిలయం అయిపోయిందండి. ఇది ఏమంటారు, సారీ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ అవర్ కంట్రీ.
వాడు నడిమంత్రం సిరి అంటారు చూడండి, ఎక్కడో రియల్ ఎస్టేట్లోనో వాడి స్థలం పక్కన ఒక హైవే వెళ్ళడమో లేకపోతే ఒక ఫ్యాక్టరీ పడ్డమో వాడికి ఉన్న ఫలంగా 10 లక్షలు ఉండే భూమి 50 కోట్లు అవుతుంది. వాడికి ఏం చేయాలని అర్థం కాదు. వాడికి ఏం సోమరిపోతుంటాడు, తిరుగుబోతుంటాడు, తాగుబోతుంటాడు. వాడు వైట్ అండ్ వైట్ వేస్తాడు, వాడు పెద్ద మనిషి అవుతాడు. వాడు మళ్ళీ నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తాడు. వాడు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాడు. ఎవరి భవిష్యత్తుని నిర్ణయిస్తాడు? కష్టపడి చదివే వాళ్ళ భవిష్యత్తుని, కష్టపడి పనిచేసే వాళ్ళ భవిష్యత్తుని, కష్టపడి మంచి మార్గంలో సన్మార్గంలో డబ్బులు సంపాదించుకుందాం అని ఆలోచించే వాడిని వాడు డిక్టేట్ చేస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయం. మన ప్రాణానికి రేపొద్దున సీమరాజా లేకపోతే కిరా కార్పి వీళ్ళందరూ కీలక పొజిషన్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకొని చంద్రబాబు నాయుడు భుజం మీద చేసి ఈ సీమరాజా అనేవాడిని శభాష్ అంటున్నాడంట. ఏం సాధించినాడనండి? ఇక్కడ నాకు వీళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే చిన్నతనంగా అనిపిస్తుంది, నాకే అసహ్యంగా అనిపిస్తుంది. బట్ వ్యవస్థలు ఎలా గాడి తప్పుతున్నాయి, వ్యవస్థలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి, వ్యవస్థల్లో ఎలా ఈ ఎర్ర బుక్ అనేది ప్రవేశించిందని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. గత 5 ఏళ్లలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కానీ ఇలా చేసేవాళ్ళండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. మా కడప జిల్లాలో మరీ ముఖ్యంగా మా ముద్దునూరు అటుపక్క ఈ లారీలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మాకు కూడా ఒకప్పుడు లారీ ఉండేది. చాలామంది మాకు తెలిసిన వాళ్ళకే చాలా లారీలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఈ లారీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా పెడతారు. సిమెంటు, ఎర్రమట్టి, ఫ్లై యాష్ ఇవన్నీ తోలుతూ ఉంటారు. ఒకరోజు నాకు మా ఊరు నుంచి ఒక సోదరుడు కాల్ చేశాడు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు. అప్పట్లో తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకురావడం ఇదంతా బాగా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు మా ప్రభుత్వంలో. ఎందుకంటే అక్కడ కొంచెం రేటు తక్కువ అని చెప్పి తేవడం అది ఇది చేసేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే అతని లారీ ఎక్కడికో హైదరాబాద్కు ఎక్కడికో లోడ్ తీసుకెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ డ్రైవరు ఆ క్లీనరు ఒక 3-4 బాటిళ్ళు అందులో పెట్టుకొని వస్తున్నారంట. బార్డర్ దగ్గర మన పోలీసులు ఆపి ఆ బండిని సీజ్ చేశారు. సో ఇంకా తర్వాత మామూలే, అంటే లాబింగులు చేసుకోవడము, లేకపోతే ఎమ్మెల్యేలతోనో ఎంపీలతోనో చెప్పించి మన వాళ్ళే వదిలేయమని చెప్పడము, ఇవన్నీ జరుగుతాయి. ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది. సో అతను ఆ లారీ ఓనరు మా లోకల్ ఎంపీకి చెప్తే లేదు, పోలీసులు మన మాట వినరు, అలా వినమని కూడా ఎవరు చెప్పరు, సో శిక్ష పడితే శిక్ష అనుభవించాల్సిందే, మీ వాడికి చెప్పాల్సింది అని చెప్పారు. అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నారు. నా ఫ్రెండ్ అని వాళ్ళకి తెలుసు. నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఏమన్నా ట్రై చేస్తారా, చెప్పి చూస్తారా అంటే నేను ఫోన్ చేస్తే నాకు వచ్చిన రెస్పాన్స్ కూడా, అరే ఇటువంటి వాటిలో నువ్వు వేలు పెట్టకు, అక్కడ పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మనం ఎవరం కూడా ఇన్వాల్వ్ కాకూడదు, బాస్ నుంచి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఉన్నాయి, మనమే రూల్స్ పెట్టి మనమే రూల్స్ బ్రేక్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, అసలు ఇట్లాంటి నా దగ్గరికి తీసుకొని రాకరా, ఎందుకంటే నేను కూడా ఏం చేయలేమన్న సమాధానం నాకు వచ్చింది. నేను అదే చెప్పాను. అతని బండి రూల్స్ ప్రకారం 10 రోజుల 20 రోజుల ఏదో ఉంటుంది కదండి, అట్లా సీజ్ అయిపోయి తర్వాత డబ్బులో ఏదో ఫైనో కట్టి మళ్ళా తన లారీని విడిపించుకున్నాడు. నాకు అది గుర్తుకొచ్చింది. ఇందాక వీడియో మొదలుపెట్టినప్పుడు కూడా ఈ విషయం చెప్పాలనిపించలేదు, నాకు ఈ మాటలు చెప్తుంటే ఇది గుర్తుకొచ్చింది. చాలా తక్కువ అండి. అంటే అధికారాన్ని చేతిలోకి తీసుకుందాం, చట్టాలని చేతిలోకి తీసుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది చాలా తక్కువ. జరిగిండొచ్చు, అక్కడక్కడ జరిగిండొచ్చు, నేను మళ్ళా కంప్లీట్గా జరగలేదని కూడా నేను చెప్పను. కానీ మా నాయకుడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందరికీ సమానంగా చేద్దామని అట్లా కోపడ్డ కార్యకర్తలు కూడా ఉన్నారు. మన ప్రభుత్వంలో కూడా మనకు జరగకపోతే ఇంకెందుకని కోపడ్డ కార్యకర్తలు కూడా మన పార్టీలో ఉన్నారు. కానీ ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగా మేము చెప్పిందే శాస్త్రము, చేసేదే చట్టము అని బరి తెగించైతే మనం ఎప్పుడు చూడలేదండి. అంత దారుణంగా అయితే చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇట్లా ఉన్నాయో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇట్లా ఎప్పుడు చూడలేదు. ఈ ఎర్రబుక్కు రాజ్యాంగం అనేది వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎక్కడ చూసినా మందు. మొన్న మా జిల్లాలోనే 3 ఏళ్ల పాప చనిపోయిందంటే కారణం మందు. నిన్న సీమరాజా అనేవాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, కారణం మందు.
నాణ్యమైన మందు 99 రూపాయలకే నాణ్యమైన మందు అని చెప్పేసి ఆ 99 రూపాయలకు ఎవడు ఇవ్వట్లేదంట. క్వార్టర్ పైన మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఇష్టారీతిన బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేసులు ఎక్కువైతాయి.